నార్మల్ కన్నా ఓవర్ యాక్టివ్ గా ఉంటుంది. ఒక చోట 1 నిమిషం కన్నా ఎక్కువసేపు ఉండలేదు. కళ్ళు ఎప్పుడూ దేన్నో వెతుకుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఆర్గ్యూ చేస్తూనే ఉంటుంది. మిగతా పిల్లలకి చెడ్డ అలవాట్లు నేర్పిస్తోందని టీచర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. తను చేసే అల్లరికి హద్దే లేదు సార్. తన వల్ల ఇప్పటికే 4 స్కూల్స్ 4 అపార్ట్మెంట్స్ మారాం. తనతో ఒక్కరోజు గడవడం 1 సంవత్సరం గడిచేలా ఉంది. ఈ పరిస్థితిలో ఇంకో బిడ్డ గురించి ఆలోచిస్తేనే గుండె జారిపోతుంది డాక్టర్. తను చదవటం మాట్లాడటం అది ఎలా ఉంది? బానే చదువుతుంది, కానీ ఎగ్జామ్స్ లోనే సరిగ్గా రాయదు. మాట్లాడేదంతా బానే మాట్లాడుతుంది డాక్టర్. తను అడిగే ప్రశ్నలకి మా దగ్గరే సమాధానం లేదంటే ఆలోచించండి. స్కూల్లో తన ఒంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, తీసుకెళ్లిపోండి అంటున్నారు డాక్టర్. బేబీ, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఒకటి డిస్లెక్సియా లేదా డిస్కాల్కులియా అయి ఉండాలి. నవీన్ తండ్రి లేరా బంగారం? పోమా, నన్ను పడుకోనివ్వవా? లేరా బంగారం? కాసేపు పడుకుంటాను. వాసన బాగుంది. కర్ణ, బ్రష్ చేసుకొచ్చి కాఫీ తాగు. ఏంటమ్మా, టైం 3:30 అయింది. స్నానం చేయాలి, రారా. అబ్బా వదలమ్మా, స్కూల్కి వెళ్ళాక లీవ్ కదా. వింటాననుకున్నావా? ఈ సీతయ్య ఎవరి మాట వినడు. త్వరగా స్నానం చేసి రారా. కొత్త సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెంటు బుడ్డల్లే చలకులిచ్చు నీ జిలుగులే. ఏమిటది? ఎందుకు టీవీ ఆఫ్ చేసావు? మరి డ్రెస్ వేసుకో. ఇంత ఎర్లీగా ఎవరైనా టిఫిన్ తింటారా? మీరు వెళ్ళి ఎన్ని గంటలకు వస్తారో ఏం తెలుసు? వెళ్లే పని అటువంటిది. అవును కదా. ఎక్కడికి వెళ్తున్నామమ్మా? చెప్తాన్రా, ఒకచోట కుదురుగా కూర్చోలేవా? ఊరికే తిరుగుతూ. అబ్బా, ఉదయాన్నే 3 గంటలకి లేచి వండాను. ఎలా ఉందండి బ్రేక్ఫాస్ట్? ఇలా చూడు దివ్య, నువ్వు వంట చేస్తూనే ఉండు, నేను మౌనంగా తింటూనే ఉంటాను. ఏ రోజు నీ వంట నాకు నచ్చుతుందో ఆ రోజు నేనే రుచిగా ఉందని చెప్తాను. నీకెలా ఉంది బంగారం? సూపర్ మమ్మీ. డాడీ బాలేదని చెప్తే కోపంగా చూస్తుంది. ఒకవేళ కొట్టినా పర్వాలేదు, కానీ కొరుకుతుంది డాడీ. పోరా. పొమ్మంటే నేను ఎక్కడికి పోను? హలో మిస్టర్, నేను 5 o'clock వచ్చానండి. ఏంటండి నాకు టోకెన్ నెంబర్ 1093 ఇచ్చారు? మరి నిన్న సాయంత్రం నుంచి షిఫ్ట్ లో నిలబడిన వారిని ఏమంటారు? ఏమి అనలేం. ఎందుకు నాన్న మనం ఈ గుంపెనకల నించోటం? జనం లేని స్కూల్కి వెళ్దాం పదా. రే అది కాదురా, ఈ ఏరియాలో ఈ స్కూలే బెస్ట్. డబ్బు ఎక్కువగా తీసుకున్నా స్టాండర్డ్ బాగుంటుంది. నిన్ను ఫస్ట్ ర్యాంక్ లెవెల్ కి తీసుకొస్తారంటే నువ్వే ఆలోచించుకో. ఇక నించిన వాళ్ళందరూ అలాగే అనుకుంటారు కదా, కానీ ఫస్ట్ ర్యాంక్ ఉండేది ఒకటేగా. ఈ లాజిక్ లన్నీ బానే మాట్లాడు. నువ్వు వాళ్ళు చెప్పేదే నమ్ముతావు, నేను చెప్పేది నమ్మవుగా. పో డాడీ. రే 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 చెయ్యి. సారీ మేడం. రే
కొంచెం కుదురుగా ఉండలేవా? ఆ కాలంలో హెచ్ఎంలందరూ ఇళ్లకు వచ్చి పిల్లల్ని స్కూలుకు పంపండి బతిలాడేవారు. కానీ ఇప్పుడు పిల్లల్ని చేర్చుకోండని క్యూలో నిలబడి డబ్బులిచ్చి మనం బతిలాడుతున్నాం. మన కాలంలో స్కూళ్లను గవర్నమెంట్ నడిపేది, వైన్ షాపుల్ని ప్రైవేట్ వాళ్ళు నడిపేవారు. కానీ ఇప్పుడు వైన్ షాపులు గవర్నమెంట్ నడుపుతోంది, స్కూళ్లను ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నారు. అంతా కలిసి. నాన్న ఏంటి నాన్న ఇంతమంది జనం ఉన్నారు? ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారా? పుచ్చుకోవడానికి రాలేదమ్మా, సమర్పించుకోవడానికి వచ్చారు. నాన్న నాన్న ఆపు. ఏంటమ్మా? మా మాస్టారు. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గో గో. మీ మాస్టర్? మా మాస్టరే నాన్న. హలో సార్, ఒక నిమిషం. హలో, నాకు చోటు చూసుకోండి, వెళ్ళి మాట్లాడండి. ఏంటి? గవర్నమెంట్ స్కూల్లో మాస్టర్ అయి ఉండి మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేరుస్తున్నారు. మిమ్మల్ని నమ్మే కదా సార్ మా పిల్లల్ని పంపిస్తున్నాం. ఇక్కడ నేను మాత్రమే కాదు, అందరూ అంతే. కావాలంటే నువ్వు వెళ్ళి క్యూలో నిలబడు, కానీ సీటు తవ్వటం మాత్రం కష్టం. మేము స్కూల్ని నమ్మట్లేదు సార్, మా కన్న బిడ్డల్ని నమ్ముతున్నాం. నమ్ము నమ్ము, ఇక బయలుదేరు. గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలన్న రూల్ పెడితే తప్ప మారేలా లేరు. నాన్న మా స్కూల్ కి ఆ స్కూల్ కి తేడా ఏంటి నాన్న? మీ స్కూల్లో చదివే వాళ్ళు తెలుగులో బూతులు తిడతారు, ఈ స్కూల్లో చదివే వాళ్ళు ఇంగ్లీష్ లో బూతులు తిడతారు, అంతే తేడా. మొదలు పెట్టేశారు. ఎందుకు ఒక్క ఇయర్ ఒక్క స్కూల్లో కంప్లీట్ చేసింది? ఏ స్కూల్లోనూ మాకు సాటిస్ఫాక్షన్ లేదు, అందుకే ఎంక్వైరీ చేస్తే ఈ సిటీలో ఇదే బెస్ట్ స్కూల్ అని చెప్పారు. నీ పేరేంటమ్మా? నైనా. నీకు తెలిసింది ఏదైనా చెప్పు చూద్దాం. నాకు చాలా తెలుసు, మీకేం కావాలి? రైమ్స్, స్టోరీ ఏదైనా ఓకే. రైమ్సా స్టోరీనా? అడ్మిషన్ దొరికినట్టే. స్టోరీ వింటాను. నేను చదువుకున్న స్టోరీ చెప్పనా, రాసిన స్టోరీ చెప్పనా? ఓ, నువ్వు కథలు కూడా రాస్తావా? వై నాట్? ఎన్ని జన్మలెత్తినా ఈ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వరు మనకి. సరే, ఏదో ఒక స్టోరీ చెప్పు. రావణుడు సీతని శ్రీలంకకి తీసుకుపోయాడు. సీతని కాపాడడానికి రాముడు హనుమాన్ని హెల్ప్ అడిగాడు. హనుమాన్ సరే వస్తాను అని చెప్పాడు. కథ వినే వాళ్ళు ఊ కొడితేనే కథ బాగా చెప్పగలం. ఓకే ఓకే. ఆ తర్వాత? ఇప్పుడు హనుమాన్ వాళ్ళ ఫ్రెండ్ స్పైడర్ మ్యాన్ కి ఫోన్ చేశాడు. చెప్పన్నా మామా, హెల్ప్ రా. ఎందుకు ఫోన్ చేశాడు? ఎందుకంటే ఇండియాకి శ్రీలంకకి మధ్యలో సముద్రం, చాలా కొండలు ఉన్నాయి కదా. అది స్పైడర్ మ్యాన్ అయితే టక్ టక్ అని వల విసురుకుంటూ ఎగురుకుంటూ పోతాడు. ఏ హనుమంతుడు కూడా బాగా ఎగరగలడు? ఎగిరిపోగలడు, కానీ తన చేతిలో సంజీవ్ పర్వతం ఉంది కదా, అందుకే స్పీడ్ గా ఎగరలేడు. హనుమాను స్పైడర్ మ్యాన్ స్పీడ్ గా శ్రీలంకకి వెళ్ళి రావణుడితో డిషుమ్ డిషుమ్ అని ఫైటింగ్ చేసి సీతని కాపాడారు. సీత వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పింది. ఏ హెల్ప్ చేసిన వారికి థ్యాంక్స్ చెప్పొద్దా మరి? కరెక్ట్, నిజమే. ఆ తర్వాత హనుమాన్ ఫోన్ చేసి హల్క్ ని పిలిచాడు. చెప్పండి బ్రో. మధ్యలో హల్క్ ఎందుకు? వచ్చేటప్పుడు ఇద్దరు ఈజీగా వచ్చారు. ఇప్పుడు సీతని తీసుకెళ్లడానికి మనిషి కావాలి కదా. హనుమంతుడే సీతని తీసుకెళ్ళొచ్చు ఎలా కదా. వీలవుతుంది? ఒక చేత్తో పర్వతాన్ని, ఇంకో చేత్తో స్పైడర్ మ్యాన్ వాళ్ళని పట్టుకోవాలి కదా. కరెక్ట్, దీనికి నవ్వచ్చు. మా అమ్మకి మా నాన్నకి నేనేం చెప్పినా నవ్వే రాదు, ఒళ్ళు మండుతూ ఉంటుంది. స్టోరీ అంతేనా? నోను, ముగ్గురు ఇండియాకి బయలుదేరేటప్పుడు మా ఫ్రెండ్ రంజన్ ని మీట్ అయ్యారు. సీత కొంచెం సేపు వాడితో మాట్లాడింది. వాళ్ళందరూ ఎందుకు నీ ఫ్రెండ్ రంజనని మీట్ అవ్వాలి? నేను రాసిన కదా, ఇందులోకి ఎవరైనా రావచ్చు. ముగ్గురు ఇండియాకి వచ్చి హైదరాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ లో నించున్నారు. జూబ్లీ బస్ స్టాండ్ లోనా? ఎందుకు? దారి మర్చిపోయారు, అందుకే నించున్నారు. హల్క్ కి వెంటనే ఒక ఐడియా వచ్చింది.
అప్పుడు డోరాకి ఫోన్ చేశాడు. చెప్పండి అంకుల్, ఏం చేయమంటారు? డోరా ఎవరమ్మా? అందుకే నాతో కొంచెంసేపు టైం స్పెండ్ చేయమనేది. డోరా కరెక్ట్ గా దారి చూపిస్తుంది. దాని దగ్గర మ్యాప్ కూడా ఉంది. డోరా వచ్చాక అందరూ కలిసి సీతని శ్రీనగర్ రామాలయం వీధిలో వదిలేశారు. అంతే. ఎందుకని సీతను తీసుకెళ్లి శ్రీనగర్ లో వదిలేశారు? ఎందుకంటే అక్కడే మా ఇల్లుంది. నేనే సీతని. నీలాంటి వారు తల్లి ఈ స్కూల్ కావాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి వినరా, నా చిట్టి తండ్రివి కదా. నువ్వు సెకండ్ స్టాండర్డ్ చదివే 4th స్కూల్ రా ఇది. మీ నాన్న పోలీసు వాళ్ళ కాళ్ళ వెళ్లపడి ఈ సీట్ సంపాదించారా. నీ స్కూల్ కోసం ప్రతిసారి డాడీ ట్రాన్స్ఫర్ తీసుకోవాల్సి వస్తుంది. మమ్మీకి ప్రామిస్ చేయి. ఏమని? బాగా చదివి ఫస్ట్ నుంచి 3rd ర్యాంక్ లోపు తెచ్చుకుంటాను. మిస్ ని ఎదిరించి మాట్లాడను, టీచర్స్ నేమ్స్ చెప్పను, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడను, పిల్లలు ఎవరిని కొట్టను, బుద్ధిగా ఉంటాను, ఒకే చోట కూర్చుంటాను, డప్పు సౌండ్ వినగానే స్కూల్లో లేచి డాన్స్ చేయను. అలాగని ప్రామిస్ చేయి. ఓకే మమ్మీ, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే నైనా బంగారం, బుద్ధిగా ఉండాలి, సరేనా? గో. ఏం చెప్పినా ఎందుకు చేయాలి, దేనికి చేయాలని అన్నిటికీ ప్రశ్నలే. మిగతా పిల్లల్ని కూడా చెడగొడుతున్నాడు. సంవత్సరానికి తనకి 2 లక్షలు ఖర్చు అవుతోంది. తను ఇలాగే ఉందో దేవుడా, ఈ స్కూల్లో అయినా ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి. మీ అబ్బాయి బాగా ఆర్గ్యూ చేస్తున్నాడు. డిసిప్లిన్ బొత్తిగా లేదు. దయచేసి ఏదైనా స్పెషల్ స్కూల్లో చేర్పించండి. Come and sit in your place. I see a rainbow across the sky. Miss, Naina is poking me with the pencil. Hey, get up. Change your place. After that, they all went to the forest searching the rabbits. But the rabbits are not there. So the moral is, hey Naveen, what are you doing? రే నవీన్, ఈ రోజు అల్లరి చేసినట్టు రేపు చేయకూడదు. డైరీలో రాసిచ్చాను కదా, అది మీ అమ్మా నాన్నలకు చూపించు. వెళ్ళు. Bye, take care, miss. ఈ రోజు బుద్ధిగానే ఉన్నావుగా? అవును మమ్మీ, మిస్ని అడిగినా కూడా ఏం చెప్పలేదు. మమ్మీ, డాగ్ కి తన పేరు డాగ్ అని తెలుసా? తెలుసమ్మా. మరి డాగ్ అని పిలిస్తే తిరుగుదేంటి? జూజు అని పిలుస్తేనే తిరుగుతుందేంటి? అంటే దాని పేరు జూజువా? నా కడుపులో నువ్వెలా పుట్టావే? మరి నేను పుట్టాక నీకు ఐశ్వర్యరాయ్ వచ్చి పుడుతుందా? ఈ వాగుడికేం తక్కువ లేదు. సార్ 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 సైన్ చేసి ఇస్తాను, పెన్ తీసుకున్నారు, తిరిగి ఇవ్వలేదు. నైస్. సారీ, ఇంతకు ముందు కూడా 2 సార్లు తీసుకున్నారు, తిరిగి ఇవ్వలేదు, అందుకే. ఏయ్ ఫూల్, నా టేబుల్ మీద ఉండే పెన్లు ఎక్కడ మ్యాన్? సార్, ఆఫీస్ అకౌంట్ లో రోజు పెన్లు కొని ఉంచుతున్నాం, కానీ మాయమైపోతున్నాయి. సిబిసిఐడితో గాలించి కనిపెట్టు. మోహన్ చూడు. Have you been to Chennai? Have you seen the marina? Inky Pinky Parabo, Inky Pinky Parabo. Have you been to China? Inky Pinky Parabo, Inky Pinky Parabo. బయట వర్షం వస్తుందేమో చూడు. స్కూల్కి వెళ్ళిన మొదటి రోజే చదవడం మొదలు పెట్టాడు. Have you been to Delhi? Have you seen the Balli? Inky Pinky Parabo, Inky Pinky Parabo. Have you been to London? పేపర్ వెయిట్. అమ్మాయి, వెజిటబుల్స్ బ్యాగ్ లో పేపర్ వెయిట్ ఉందేంటి? ఏయ్ దివ్య, ఇది నాది. నీదా? బిల్లింగ్ టేబుల్ మీద ఉంది. వాడు బిల్ వేశాడు,
నేను దీన్ని వేసుకున్నాను. కొట్టేశావా? కొట్టేశాను అనుకో, నేను దీన్ని కోరుకున్నానని చెప్పు. బయట బిచ్చగాడికి 20 రూపాయలు వేసావుగా, ఆ డబ్బుతో దీన్ని కొనుక్కొని ఉండొచ్చుగా. దీన్ని క్యాష్ ఇచ్చి కొన్నా కూడా అందులో కిక్ ఉండదు. నీకు చెప్తే అర్థం కాదు. అయ్యో అయ్యో అయ్యో, నువ్వు అసలు మారవా? సైలెన్స్. ఆర్ యు మ్యాడ్? అసలు మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు? చూడండి, ఏ హోంవర్క్ చేయలేదు. కొంతమంది పిల్లలు బాగా చదువుతారు, అల్లరి చేస్తారు. కానీ మీ అమ్మాయి అల్లరి